హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కొద్దిసేపు మనం దేవుని వాక్యాన్ని విందాం. ఇదన్న వాక్య ధ్యానం కొరకు మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం నుండి మనం చదువుకుందాం. అతని భార్య అయిన యెజెబెలు వచ్చి, నీవు మూతి ముడుచుకొనిన వాడవై భోజనము చేయక ఉండేదవేమని అతనిని అడుగగా, అతడు ఆమెతో ఇట్లనెను, నీ ద్రాక్ష తోటను క్రయమునకు నాకిమ్ము, లేక నీకు అనుకూలమైన ఎడల దానికి మారుగా మరి ఒక ద్రాక్ష తోట నీకు ఇచ్చేదనని యెజ్రెయేలీయుడైన నాబోతుతో నేను చెప్పగా, అతడు నా ద్రాక్ష తోట నీకు ఇయ్యనెను. అందుకతని భార్య అయిన యెజెబెలు, ఇశ్రాయేలులో నీవిప్పుడు రాజ్య పరిపాలనము చేయటలేదా? లేచి భోజనము చేసి మనసులో సంతోషముగా ఉండుము. నేనే యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోట నీకు ఇప్పించదనని అతనితో చెప్పి చాలు. హల్లెలూయా. గడిచిన వారంలో అధ్యాయంలో నుండి మొదటి భాగాన్ని మనం నేర్చుకున్నాం. ఆహాబు నాబోతు యొక్క ద్రాక్ష తోటని తనకిమ్మని అడిగినప్పుడు నాబోతు ఆ ఒక్క మాటని నిరాకరిస్తాడు. అలా నిరాకరించినందుకు ఆహాబు అలిగిన వాడై మూతి ముడుచుకుని తన నగరునకు వెళ్ళిపోయి ఇక భోజనం మానేశాడు, ఎవరితోటి కూడా మాట్లాడడం మానేశాడు, ఒంటరిగా ఉండిపోయాడనమాట. అలా ఒంటరిగా ఉండిపోయినప్పుడు ఆహాబు భార్య అయిన యెజెబెలు రాజు దగ్గరకు వచ్చి రాజుని ప్రోత్సహిస్తున్నటువంటి వివరాలు మనం ఇక్కడ చదువుకున్నాం. అయితే ఇక్కడ ఆహాబు యొక్క జీవితంలో ఒక పాఠాన్ని మనం నేర్చుకోగలగవచ్చు. ఏంటనంటే, ఆహాబు యెజెబెలు వారిద్దరి మధ్య ఒక మంచి అన్యోన్యత మనం చూడగలుగుతాం. ఎందుకు అనంటే, ఆహాబు బయట ఎన్ని పరిస్థితులు ప్రతికూలతను తన జీవితంలో చూసినా, బయట ఎన్ని ఇబ్బందులు ఆయన ఎదుర్కొన్నప్పటికీ కూడా వాటన్నిటిలో నుండి ఆదరణ పొందడానికి ఆయన ఏర్పాటు చేసుకునే లేదా ఆయన ఎన్నుకునే స్థలం ఎక్కడా అని అంటే ఆయన కుటుంబమే. ఇంటికి రావడము ఆయనకు అలవాటు అన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత తన భార్య ఆయనను ఆదరిస్తూ ఉంటే అది ఆయనకి చాలా దీవెనకరంగానో లేదా అనుకూలంగానో ఆయనకు అనిపించేదట. ఎందుకనంటే, గడిచిన అధ్యాయంలో మనం చూసాం, ప్రవక్త ఒక ఆయన వచ్చి ఆహాబును గద్దించినప్పుడు అప్పుడు కూడా ఆహాబు మూతి ముడుచుకున్నవాడై కోపముతో స్ట్రైట్గా ఎక్కడికి వచ్చేసాడు? ఆయన తన నగరునకు ఆయన వచ్చెను అన్న మాట ఉంటుందన్నమాట. తర్వాత 21వ అధ్యాయంలో నాబోతు ద్రాక్ష తోటను ఆహాబుకి ఇవ్వను అని వ్యతిరేకత చూపించినప్పుడు అప్పుడు కూడా మూతి ముడుచుకున్న వాడై కోపముతో తన నగరంలోనికి వచ్చేసి ఆయన ఒంటరిగా ఉండిపోయినటువంటి వివరాలు మనం అక్కడ చూస్తూ ఉంటాం. అంటే ఆహాబు జీవితము ఆయన ఇంటి యొక్క ప్రశాంతతకి బాగా అలవాటు పడిందట. ఏ ఇల్లు ప్రశాంతతని కలిగి ఉంటుందో ఖచ్చితంగా ఆ ఇంటి వైపుకి అనేకులు ఆకర్షింపబడతారు. ఏ ఇల్లు గందరగోళంగా ఉంటుందో ఆ ఇంటి వైపు ఎవరూ కూడా చూడడానికి ఇష్టపడరు. ఉదాహరణకి, మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చారనుకోండి, బంధువులు వచ్చినప్పుడు ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళు ఎదురుగుండానే గొడవలు పెట్టుకుని కాస్త ఇంటి వాతావరణం అంతటిని గందరగోళంగా చేసేసారనుకోండి, మరలా ఎప్పుడైనా ఆ బంధువులు మన ఇంటికి రావాలంటే ఖచ్చితంగా వారి ఆసక్తిని చూపించరు. ఎందుకు? సహజంగా బంధువులు వచ్చేదే కాస్త ప్రశాంతత కోసం, రిలాక్సేషన్ కోసం వస్తూ ఉంటారు. అలాంటి బంధువులు ఆశతోటి వచ్చినప్పుడు వాళ్ళను కూడా మనము మన ఇంటి పరిస్థితులను బట్టి వాళ్ళకు కూడా విసుగు తెప్పించామనుకోండి, అలా ఇంటికి ఎవరైనా రావాలి అని అంటే ఆసక్తిని కనపరచరట. ఈవెన్ ఇంట్లో భర్త అయినా భార్య అయినా అంతే. ఇల్లు ప్రశాంతంగా ఉంటేనే ఎవరైనా ఇంటిని జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడతారు. ఒకవేళ ఇంటి వాతావరణం అంతా గందరగోళంగా ఉండి ఆ ఇంటిలోనికి రావడానికి ఇష్టకరంగా అనిపించలేదు అనుకోండి, ఏ ఒక్కరు కూడా ఆ ఇంటి పైన ఆసక్తిని కనపరచడానికి అవకాశాలు ఉండవు. సహజంగా ఏ ఇల్లు అయినా సరే మనం ఎంత దూరం వెళ్ళిపోయినా ప్రశాంతతను కలిగి ఉన్నదైతే సాయంత్రం కల్లా గృహం చేరుకోవాలి అని అనిపిస్తుంది. ఒకవేళ ఇంటి వాతావరణం అంతా గందరగోళం కింద ఉందనుకోండి, ఖచ్చితంగా ఆ ఇంటి స్థానంలో మరి వేరే వాటిని మనం జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తుంది. మరి ఇల్లు ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలా అని అంటే, చాలామంది ఇల్లు ప్రశాంతంగా ఉండాలి అని అంటే డబ్బు, ఆస్తి, ఐశ్వర్యము వీటిని పరిగణలోనికి తీసుకుంటాం. గుర్తుపెట్టుకోండి, ఒక ఇల్లు ప్రశాంతంగా ఉండాలంటే ఆస్తితోటి అది సాధ్యం కాదు.
లేదా మనకున్నటువంటి సౌకర్యాలతో అది సాధ్యం కాదు. ఎన్ని సౌకర్యాలు ఉన్నా మనసులో నెమ్మది లేకపోతే ఏ సౌకర్యం కూడా మనకి ఉపయోగకరంగా అనిపించదు అన్నమాట. ఇల్లు ప్రశాంతంగా ఉండాలంటే మనం కలిగి ఉన్న వస్తువులతో అది సాధ్యం కాదు. మన వ్యక్తిత్వం మీద అది ఆధారపడి ఉంటుందట. ఏ ఇంటిలోని ప్రజలు సరి అయిన వ్యక్తిత్వాన్ని కలిగి ఉండగలుగుతారో ఖచ్చితంగా ఆ ఇంటి వారు ఆ ఇంటి వాతావరణం అంతటిని ప్రశాంతంగా ఉంచుకోగలుగుతారు. కానీ ఈరోజు సమస్యల్లో ఏమైపోయిందనంటే మన వ్యక్తిత్వము కంటే కూడా మన పరిస్థితుల మీద మన ఇంటి వాతావరణం అంతా ఆధారపడి ఉంటుంది. మన ఇంటి వాతావరణం అంతా గందరగోళంగా మారిపోవడానికి మన ఇంటి పరిస్థితులే కారణమని మనం అనుకుంటాం. కానీ గుర్తుపెట్టుకోండి, పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఏవి కూడా స్థిరంగా ఉండవు. ఒకసారి అనుకూలంగా ఉండొచ్చు, ఒకసారి ప్రతికూలంగా ఉండొచ్చు. బట్ దేవుని వాక్యము చేత దిద్దబడుతున్నటువంటి మన వ్యక్తిత్వం మాత్రము స్థిరముగా ఉండగలగాలి. ఎప్పుడైతే మన వ్యక్తిత్వం స్థిరంగా ఉంటుందో ఇంటి వాతావరణం ఎలాంటి పరిస్థితికి దిగజారిపోయినా, ఎన్ని రకాల సమస్యలు మన ఇంట్లోనికి ప్రవేశించినా మన ప్రశాంతతను ఏవి కూడా దొంగిలించలేవట. ఈరోజు మన ప్రశాంతతను పోగొట్టుకోవడానికి గల కారణం ఏంటనంటే మన వ్యక్తిత్వాన్ని మనం పోగొట్టుకున్నాం. ప్రతి చిన్నదాన్ని పెద్దదిగా చూడడం, అనవసరమైన చోట్ల అల్లరి రేపుకోవడం, ఇలాంటి వాటి అన్నిటి వలన మన ఇంటి వాతావరణం అంతా కూడా గందరగోళంగా మారిపోతుంది అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో నుండి ఈరోజు మనం బయటికి రావాలి అని అంటే ఖచ్చితంగా మన వ్యక్తిత్వాన్ని మనం బాగు చేసుకోగలగాలి. మొదట మనము దైవికంగా ఎదగడం నేర్చుకోవాలి. పరిస్థితుల కంటే కూడా దేవుని వాక్యం మీద విశ్వాసం ఉంచడం మనం ఆసక్తిని చూపించగలగాలి. ఎప్పుడైతే వాక్యం మీద మనం లోబడటానికి ఇష్టపడతామో లేదా ఆసక్తిని చూపించగలుగుతామో ఆ వాక్యము మన వ్యక్తిత్వాన్ని బాగు చేస్తుంది కనుక ఆ వ్యక్తిత్వము మన ఇంటి పరిస్థితులన్నిటినీ కూడా ప్రశాంతంగా ఉంచగలుగుతుంది. అందుకే వ్యక్తిత్వం అనేది చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు ఉదాహరణకి భర్త దినమంతా బయట ఉద్యోగమో లేదా పనో చేసి సాయంత్రానికి ఇంటికి రావడానికి ఆసక్తిని చూపించాలి. ఇక ఇంటికి కూడా రావాలి ఖచ్చితంగా. బయట ఎన్నో రకాల టెన్షన్స్ ఉంటాయి. ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఆయనకి ఇంటికి రాగానే ఇంటి వాతావరణం అంతా కూడా నెమ్మదిని కలిగించేదిగా ఉండాలట. కొన్నిసార్లు చాలామంది స్త్రీలు చేసే పొరపాటు ఏంటనంటే భర్తకి ఇంటికి రాగానే ఇంట్లో వెంటనే ఆ వాతావరణం అంతటిని గందరగోళంగా మార్చేసే అలవాటు. ఇప్పుడు ఇంటికి వచ్చినా కానీ ఫస్ట్ రావడంతో కనీసం కొంచెం నీళ్ళు ఇచ్చి కాస్త వాళ్ళకి ఆదరణ కలుగజేసి కాస్త వాళ్ళు విశ్రాంతి తీసుకున్న తర్వాత మనం మాట్లాడే విధానం వేరు కదా. గుమ్మంలోకి రావడంతో ప్రశ్నలు అన్నమాట. ఇక వర్షం కురుస్తుంది, ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావు, ఎంత లేట్ ఎందుకు అయింది. ఇక రావడమే ప్రశ్నలు వర్షం కురిపించారనుకోండి, ఇంటికి వచ్చే భర్తకి ఏమనిపిస్తుంది? ఇప్పుడు నేను ఇంటికి ఎందుకు వచ్చానో వీళ్ళ కారణాలే చెప్పాలా, విశ్రాంతి తీసుకోవాలా? బయట ఆల్రెడీ ఓనర్స్ తోటో ట్రాఫిక్ తోటో చికాకులో ఉంటారు వాళ్ళు. అలాంటిది ఇంటికి రాగానే మనం ప్రశ్నలు వర్షం వేసామనుకోండి, ఆ ఇంటి వాతావరణాన్ని వాళ్ళు ఇష్టపడరట. కొన్నిసార్లు మరికొంతమంది లోపములను గురించి మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. ఇక ఇంటికి రాగానే ఇక నువ్వు అది చేయలేదు, ఇది చేయలేదు, అది పట్టించుకోవు, ఇది పట్టించుకోవు. ఇంటికి రాగానే ఇంక ఈ లోపాల గురించి మాట్లాడారు అనుకోండి, ఆ ఇంటి వాతావరణం కూడా ఖచ్చితంగా గందరగోళంగానే మారుతుంది. ఆ ఇంటికి రావాలంటే కూడా ఇంటి యజమానికి ఆసక్తి ఉండదట. మరికొన్నిసార్లు సమస్యలను గురించి మాట్లాడుతూ ఉంటాను. ఇంట్లో ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది, లేకపోతే అది సమస్య, ఇది ఇబ్బంది, ఇలాగా ఇంటిలో ఉన్నటువంటి సమస్యలన్నిటిని గురించి భర్త ఇంటికి రాగానే దాని గురించే మాట్లాడతారు. మరి కొంతమంది అవసరాలను గురించి మాట్లాడేవాళ్ళు, ఇంట్లో అది లేదు, ఇది లేదు, అవసరత ఉంది, ఇలాంటి మాటలన్నీ మాట్లాడేటప్పటికీ ఏ ఇంటి యజమానికైనా ఆ ఇంటి వాతావరణము ఇబ్బందికరంగానే అనిపిస్తుందట. అందుకే చాలాసార్లు నేను ఏదైనా మీటింగ్స్కి వెళ్ళి లేటుగా వస్తున్నాను అనుకోండి, లేటుగా వచ్చేటప్పుడు చాలామంది కొంతమంది రోడ్ల పక్కన నిలబడి ఫోన్లు మాట్లాడుతూ ఉంటారు. పాపం డ్యూటీ నుండి వస్తూ ఉంటారు వాళ్ళు. అలా వచ్చేటప్పుడు రోడ్ల పక్కన నుంచి ఫోన్ మాట్లాడదు. ఇప్పుడు నైట్ 11, 11:30, 12 గంటలకు కూడా నాకు అనిపిస్తుంది వీళ్ళకి ఇల్లు లేవా, మరి ఇంటికి వెళ్ళడానికి ఆసక్తి లేదా, ఏంటి కారణం అని అనిపిస్తే చాలామంది ఇంటి వాతావరణాన్ని ఇష్టపడరు. ఎందుకంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే ఇప్పుడు ఎన్నో ఆన్సర్లు, ఎన్నో సమస్యలు, ఎన్నో ప్రశ్నలు, ఇవన్నీ తలనొప్పులు ఎందుకులే, అందరూ పడుకున్నాక ఇంటికి పోయి కాస్త తిని మంచం ఎక్కేటట్టు ఉండాలన్నమాట. ఇంకా కొంతమంది ఇలాంటి పరిస్థితుల్లో ఇంటి వాతావరణాన్ని అంగీకరించలేక
మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి అలాంటి వాటిల్లోనే వాళ్ళ సమయం అంతా గడిపేస్తున్నారన్నమాట. అంటే ఇంటికి రావలసిన వాడు ఇంటికి రాకపోవడానికి గల కారణం ఏంటనంటే ఇంటి వాతావరణము గందరగోళంగా మారిపోవడమే దానికి కారణం. ఏ ఇంట్లో అయితే ప్రేమ ఉంటుందో, ఏ ఇంట్లో అయితే అన్యోన్యత ఉంటుందో, ఏ ఇంట్లో అయితే ఐక్యత ఉంటుందో, అర్థం చేసుకునే మనస్సు ఉంటుందో, ఖచ్చితంగా ఆ ఇంటిని అందరూ ప్రేమించగలుగుతారట. ఎందుకనంటే ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ లోపములు పరిగణలోనికి రావు. ఖచ్చితంగా భార్య అయినా భర్త అయినా ఏదో ఒక సమయంలో ఏదో ఒక పొరపాటు చేస్తారు. ఆ పొరపాటు చేసినప్పుడు మనం పొరపాట్ల గురించే మాట్లాడామనుకోండి, ఇంటి వాతావరణం అంతా కూడా పాడైపోతుంది. కానీ బైబిల్ చెప్తున్న మాట, ప్రేమ అనేక దోషములను కప్పును. ఏ ఇంట్లో అయితే భార్యాభర్తలు ప్రేమ కలిగి ఉంటారో ఆ ఇంట్లో లోపములను గురించి మాట్లాడుకునేటువంటి సమయం చాలా తక్కువ ఉంటుందట. ఏ ఇంట్లో అయితే అన్యోన్యత ఉంటుందో, అన్యోన్యత అనంటే ఒకరి పట్ల ఒకరు ఆసక్తిని కలిగి ఆ బంధాన్ని కొనసాగించుకునేటువంటి పద్ధతి అన్నమాట. ఎక్కడ అన్యోన్యత ఉంటుందో ఆ ఇంట్లో గొడవలకి అవకాశాలు ఉండవు. నెక్స్ట్ ఐక్యత కావాలి. ఐక్యత ఉన్న చోట ఎడబాటు కూడా ఉండదు. అర్థం చేసుకునే మనస్సు కూడా ఉండాలి. కొన్నిసార్లు అనుకున్న టైంకి అన్నీ జరగకపోవచ్చు, అనుకున్న టైంకి అన్నీ అందుబాటులోకి కూడా రాకపోవచ్చు. అలాంటప్పుడు కూడా అర్థం చేసుకునే మనస్సు ఉండాలి. సరే ఈరోజు కాకపోతే రేపు చేస్తాడులే, ఈరోజు కాకపోతే ఇంకొకసారి మారతాడులే, ఇలా అడ్జస్ట్మెంట్ ఎక్కడైతే ఉంటుందో ఆ ఇంటి వాతావరణం ఖచ్చితంగా ప్రశాంతతను కలిగి ఉండగలుగుతుంది అన్నమాట. బట్ ఈరోజు ఏ కుటుంబాల్లో అవి లేవు. ఈ మాట చెప్పగానే చాలామంది ఏమంటారంటే, అంటే సమస్యలను గురించి మాట్లాడుకోద్దంటారా అని అంటారు. గుర్తుపెట్టుకోండి, సమస్యలను గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. కానీ అన్నింటికీ ఒక సమయం ఉంటుంది. మనం ఎప్పుడు పడుకుంటాం, దానికి ఒక టైం ఉంటుంది కదా. ఎప్పుడు భోజనం చేస్తాం, దానికి ఒక టైం ఉంటుంది కదా. ఎప్పుడు ఆకలిస్తాం, ఎప్పుడు టైం దొరికితే అప్పుడు తింటామా? పోనీ ఎప్పుడు టైం దొరికితే వెళ్ళి అప్పుడు పడుకుంటామా? ప్రతిదానికి ఒక టైం ఉంటుంది. ఉద్యోగానికి ఒక టైం ఉంటుంది, వ్యాపారానికి ఒక టైం ఉంటుంది, తినడానికి పడుకోవడానికి ఒక టైం ఉంటుంది. అలాగే మన ఇంటి పరిస్థితులను గురించి మాట్లాడుకోవడానికి కూడా ఒక టైం ఉంటుంది. ఇంటి వారు కాస్త నెమ్మదిని పొంది ఆ బయట పరిస్థితులన్నిటి యొక్క కలవరంలో నుండి కాస్త వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ప్రశాంతమైన పరిస్థితులను చూసుకుని మాట్లాడారు అనుకోండి, ఎవరితో మాట్లాడుతున్నామో వాళ్ళు అర్థం చేసుకుని వాటికి స్పందించే విధానం మంచిగా ఉంటుంది. వాళ్ళు చిరాకులో ఉన్నప్పుడు మనం ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉండి ఆ ఫ్రస్ట్రేషన్ అంతా వాళ్ళు రాగానే వాళ్ళ మీద వ్యక్తపరిచారనుకోండి, ఆ ఇంటి వాతావరణం అంతా కూడా కలహప్రాయంగా మారిపోతుంది అన్నమాట. అలాంటి పరిస్థితి మన ఇంట్లో రాకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఏ సమయంలో ఏది మాట్లాడాలో దాన్ని మాత్రమే ప్రస్తావించినప్పుడు అది ఆ ఇంటి వాతావరణానికి క్షేమాన్ని కలుగు చేస్తుంది. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటనంటే, ఇంటి పరిస్థితులు మారాలి అని అనుకున్నప్పుడు ఆ పరిస్థితులను మార్చటానికి జ్ఞానం వాడాలి. కానీ మనం నోరు వాడతాం, అదే సమస్య. దేనికి ఏది వాడాలో అది వాడితేనే పద్ధతి. మేము చిన్న వయసులో ఉన్నప్పుడు ఒక ప్రాంతంలో ఉద్యోగం కోసం మా నాన్నగారు అక్కడ పని మీద కుదిరారనమాట. రొయ్యల చెరువులు ఉంటాయి కదా, ఆ చెరువుల మీద పని చేస్తూ ఉన్నారు. అయితే అక్కడ మేమున్న ఇంటికి 3 ఫేజ్ కరెంట్ ఉండేది. కొన్ని మిషన్స్ కూడా అక్కడ నడుస్తూ ఉండేవి. 3 ఫేజ్ కరెంట్ ఉండేది అన్నమాట. మాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఆ ఇంటికి వచ్చాడు. వచ్చి సహజంగా కరెంట్ ఉందో లేదో టెస్ట్ చేసేటప్పుడు ఏం వాడతాం మనం? టెస్టర్ వాడతాం. ఆయన అక్కడ ఉన్న ఒక ఇంత పెద్ద స్క్రూ డ్రైవర్ పట్టుకుని అది ప్లగ్లో పెట్టి స్విచ్ చేశాడు. స్విచ్ వేయగానే షాక్ కొడితే ఇక్కడ నుండి దాదాపు ఆ డోర్ అంత దూరంలో ఎగిరిపడ్డాడు. నా కళ్ళ ముందే జరిగింది అది. ఎందుకు జరిగింది అది? కరెంటుని చెక్ చేయడానికి ఏ టూల్ వాడాలో అదే వాడాలి. టెస్టర్ వాడకుండా టెస్టర్ లాగే స్క్రూ డ్రైవర్ కూడా ఉందని చెప్పి అది వాడాడు. అదేమో షాక్ కొట్టింది. ఆ రోజు ప్రాణం పోయే పరిస్థితి. మొత్తం గుడులన్నీ పట్టేసి ఇక చచ్చిపోతాడేమో అన్నంత భయం కలిగింది. గబోబా హాస్పిటల్ తీసుకెళ్తే అలా ఆయన కోసం ట్రీట్మెంట్ చేయాల్సి వచ్చింది. అంటే దేనికి ఏది వాడాలో అది వాడితేనే అది క్షేమాన్ని కలుగు చేస్తుంది. అలాగే ఇంటి పరిస్థితులు బాగుపడాలంటే ఏం వాడాలా? జ్ఞానం వాడాలి. మనమేమో జ్ఞానం వాడం. ఏం వాడతాం? నోరే వాడతాం. నోరు వాడితే ఖచ్చితంగా ఇల్లు బాగుపడుతుందా? ఇల్లుకి వాతావరణమే గందరగోళం అవుతుంది. సమస్యలు ఇంకా పెద్దవైపోతాయి. పైగా మన సాక్ష్యము పాడవుతుంది. నేను అంటున్నాను, మన సాక్ష్యమే పాడైపోతే ఇక సమాజము దేవుని గొప్పతనాన్ని ఎలా తెలుసుకోగలుగుతారు?
వివాహం యొక్క ఘనత ప్రజలకు ఎలా అర్థం అవుతుంది? దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ పర్పసే మన జీవితంలో వేస్ట్ అయిపోతుందన్నమాట. సాక్ష్యమును కాపాడుకోవాల్సిన మనమే దాన్ని పోగొట్టుకున్నట్లయితే, మన ఇంటి వాతావరణం అంతా గందరగోళంగా ఉన్నట్లయితే ఎవరికి కూడా ఆ పరిస్థితులు ఆసక్తిదాయకంగా ఉండవు. అందుకే నోరు వాడడం కంటే కూడా మనం జ్ఞానం వాడడం వలన మన కుటుంబ పరిస్థితులు తొందరగా మార్చబడతాయి. చాలామంది మనం అరిచేస్తేనో లేదా ఎదుటి వారిని గద్దించి బెదిరించేస్తేనో పరిస్థితులు మారిపోతాయని అనుకుంటే అలాంటి ఆ సంఘటనలు అన్నిసార్లు సెట్ కావు. నోరు అన్నిసార్లు మన ఇంటి పరిస్థితులను బాగు చేయలేదు. జ్ఞానము ఎప్పుడైనా సమస్యకి మంచి పరిష్కారాన్ని తీసుకుని వస్తుంది. బట్ నోరు ప్రతిసారి సమస్యను పెద్దది చేస్తుంది. అందుకే నోరు వాడేదానికంటే కూడా జ్ఞానమును ఎక్కువగా వాడగలిగితే ఇంటి పరిస్థితులకు తొందరగా మనం పరిష్కారాన్ని కనుగొనగలుగుతాం. ఇక్కడ అహాబు అలాగే యెజెబెలు వారిద్దరి మధ్యలో భక్తి లేదు, కానీ ఆ కుటుంబాన్ని గూర్చినటువంటి మంచి లక్షణాలు వాళ్ళకు ఉన్నాయి. ఆ అహాబు ఇంటికి రాగానే యెజెబెలు ఏమని చెప్తుంది? ఆయనకి ప్రోత్సహిస్తుంది. నువ్వు రాజు అయి ఉన్నావు, నువ్వు ఏదైనా చేయొచ్చు ఆయనని ఎంకరేజ్ చేస్తూ ఉందన్నమాట. సహజంగా ఏ ఇంట్లోనైనా ఒకరినొకరు ప్రోత్సహించుకునేటువంటి మనసు ఎప్పుడైతే ఉంటుందో ఆ ఇల్లు ఖచ్చితంగా నెమ్మదిని కలిగి ఉంటుంది. ఇక రాగానే లోపాలను గురించి మాట్లాడడం మొదలు పెట్టామనుకోండి, ఎదుటి వారిలో తప్పులు వెతికే ప్రయత్నం మనం చేశామనుకోండి, ఖచ్చితంగా ఆ ఇల్లు గందరగోళం అయిపోతుంది అన్నమాట. సో ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం, ఐక్యతను కలిగి ఉండడం కుటుంబ జీవితానికి చాలా ఆశీర్వాదకరం. అలాగే ఐక్యత కలిగి ఉండమన్నాం కదా అని చెప్పి వాక్య విరుద్ధమైన చర్యలకు ఐక్యత ఉండొద్దు. మరలా అది చాలా ప్రమాదం. కొన్నిసార్లు వాక్యానికి విరుద్ధమైన విషయాల్లో కూడా కుటుంబాలు ఐక్యతను కనపరుస్తూ ఉంటాయి. ఉదాహరణకు చెప్పాలంటే అననీయ సపీర లాంటి పరిస్థితులు అన్నమాట. అననీయ సపీర ఏం చేశారు? వాళ్ళు దేవునికి విరుద్ధమైనటువంటి ఆలోచనలను వారి జీవితంలోనికి అనుమతి ఇచ్చారు. ఇద్దరు ఒకటే మాట. సేమ్ అలానే చాలా కుటుంబాలు ఎలా ఉంటాయంటే, ఇగో నేను బయట వాళ్ళందరికీ మన దగ్గర ఏం డబ్బులు లేవని చెప్తాను, నువ్వు కూడా అట్లనే చెప్పు, అసలు నువ్వు లీక్ చేయొద్దు మ్యాటర్. అసలు ఇక భార్య కూడా ఎంత నాజుగ్గా మాట్లాడుతుంది అంటే, అవునండి అసలు మా ఇంట్లో డబ్బులు ఏం లేవు, అసలు మేము చాలా కష్టం, ఏ పూటకు ఆ పూటే, ఏ రోజు ఆ రోజే. ఎంత ఐక్యతో గుర్తుపెట్టుకోండి. అది ఒకవేళ నిజమైన పరిస్థితి అయితే పర్వాలేదు, కానీ దేవుడు మనల్ని ఆశీర్వదించిన తర్వాత కూడా మనం అదే మాటలు మాట్లాడామనుకోండి, దేవుని అబద్ధికుని చేసిన వాళ్ళం అవుతాం, దేవుని ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. పైగా మన నోటి నుండి ఏ మాట వస్తుందో దేవుడు దాన్నే స్థిరపరుస్తాడట. ఎందుకంటున్నానంటే, అననీయ సపీర పేతురు అడిగినప్పుడు ఏమని చెప్పారు? అయ్యా పొలం ఎంతకే అమ్మారంటే ఇద్దరు ఏం మాట మీద ఉన్నారు? అవును సార్ ఎంతకే అమ్మాం. ఎంత ఐక్యత అంటే మంచి విషయాలకు కూడా ఉండదు అంత ఐక్యత. బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ఉండకపోవచ్చు అంత ఐక్యత. వాళ్ళిద్దరి మధ్యలో దేవునికి వ్యతిరేకమైన పని కొరకు అంత ఐక్యత. నేను అంటాను, వాళ్ళు మాట్లాడిన మాటను దేవుడు స్థిరపరిచాడా లేదా? 100% స్థిరపరిచాడు. ఎందుకంటున్నానంటే, వాళ్ళు ఏ ధనమును పేతురు దగ్గరికి తీసుకొచ్చారో అదొక్కటే వాళ్ళకి వినియోగకరంగా ఉంది. దాచబడిన ధనం గురించి ఒక్క వచనమైన బైబిల్లో ఉందా? మరలా ఉందా? లేదు. ఎందుకంటే వాళ్ళ నోటి మాటను దేవుడు స్థిరపరిచేశాడు అంతే. ఇంతకే అమ్మామా అని అంటే అవును అంతకే. వాళ్ళు ఏ ధనాన్ని గురించి మాట్లాడారో ఆ ధనం మాత్రమే ఉపయోగకరమైన పరిస్థితులకు వచ్చింది. దాచబడింది ఉందో చూసారా, దాని గురించి ఎవ్వరికీ తెలియదు, ఎవ్వరూ కూడా దాన్ని వినియోగించలేదు, కనుగొన్నట్టుగా ఒక్క వచనం కూడా బైబిల్లో లేదు. నేను అంటాను కదా, ఆ సందర్భం చెప్పినప్పుడల్లా నాకు చాలా బాధ అనిపిస్తుందని. ఆ చెప్పి చచ్చిపోయినా బాగుండేది, చెప్పకుండా చచ్చిపోయి రాలేదు. వాళ్ళు తినలేదు, ఇంకొకటి తినడానికి ఇవ్వలేదు అన్నమాట. అంటే ఎంత మాట వాళ్ళు మాట్లాడారో దేవుడు ఆ మాటకి ఆమెన్ అనేసాడు. మరి ఇప్పుడు మన ఇంట్లో అన్ని విధాలా మనం ఆశీర్వదింపబడిన తర్వాత కూడా మనము ఏమీ లేవు అని మాటికి మాట్లాడామనుకోండి, ఇప్పుడు దేవుడు మన మాటను కూడా ఏం చేయాల్సి వస్తుంది? ఆమెన్ అంటే పరిస్థితి ఏంటి? ఎట్లా ఉంటుంది అప్పుడు? ఆలోచిస్తున్నారా? ఆశీర్వదించిన తర్వాత కూడా దేవుని ఆశీర్వాదాన్ని అబద్ధం చేసి మాట్లాడామనుకోండి, దేవుడు దాన్ని ఆమెన్ అనాల్సి వస్తుంది అన్నమాట. ఆ పరిస్థితి బహుభయంకరమైనది. అందుకే దేవుని ఆశీర్వాదాన్ని ఎప్పుడు కూడా దాచిపెట్టకూడదు, దాన్ని అబద్ధంగా మార్చే ప్రయత్నాలు కూడా చేయకూడదు. ఐక్యత ఉండాలి. ఎప్పుడు? ఇద్దరూ కలిసి మంచి పనులు చేసేటప్పుడు, ఇద్దరూ కలిసి భక్తిలో నడిచేటప్పుడు. ఒకవేళ ఇంట్లో ఇద్దరిలో ఎవరైనా ఒకరు తప్పుగా ప్రవర్తిస్తున్నప్పుడు ఇంకొకరు దాన్ని సరిదిద్దేటువంటి మనస్తత్వం కూడా కలిగి ఉంటేనే ఇంటికి ఆశీర్వాదం. దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నారని ఒక సామెత ఉంటుంది అన్నమాట.
ఇక మనం ఒకరినొకరు చెడు చేయడానికి ఐక్యతను కలిగి ఉన్నాం అనుకోండి, మన ఇంటి వాతావరణం కూడా అలాగే మారిపోతుంది. ఆ స్థితి రాకుండా ఉండాలంటే మన వ్యక్తిత్వాన్ని మనం సరిదిద్దుకుని దానిని జ్ఞానంగా కాపాడుకునే ప్రయత్నము మనం చేయగలగాలి. నెక్స్ట్ రెండవ విషయం ఏంటనంటే 7వ వచనం చూడండి. అందుకు అతని భార్య అయిన యెజెబెలు, ఇజ్రాయేలులో నీవిప్పుడు రాజ్య పరిపాలనము చేయట్లేదా? లేచి భోజనం చేసి మనస్సులో సంతోషముగా ఉండుము. నేనే యెజ్రెయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోట నీకిప్పించేదనని అతనితో చెప్పి. ఏమని మాట్లాడుతుంది యెజెబెలు? ఆహాబు మూత ముడుచుకున్నాడు, భోజనం చేయట్లేడు, ఇంట్లో ఒంటరిగా ఉండిపోయాడు. ఇప్పుడు ఆయనని ప్రోత్సహిస్తుంది అన్నమాట. ఏమని? నువ్వు ఈ దేశానికి రాజువై ఉన్నావు, మర్చిపోయావు ఆ విషయం? అంటే అర్థం ఏంటనంటే, నువ్వు రాజువు కాబట్టి ఏమైనా చేయొచ్చు, నువ్వు రాజువు కాబట్టి ఎవరి దగ్గర నుండి ఏదైనా లాక్కోవచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. నిన్ను అడిగే వాళ్ళు ఎవరు, నిన్ను వ్యతిరేకించే వాళ్ళు ఎవరు, నీకు ఎదురు చెప్పే వాళ్ళు ఎవరు అనేటువంటి మాటలను ఆమె ఆ రాజుకి నేర్పిస్తుంది అన్నమాట. నువ్వు ఇప్పుడు ఇజ్రాయెల్లో రాజువై ఉన్నావు అని చెప్తుంది. అంటే అధికారాన్ని దుర్వినియోగం చేసుకునేటువంటి ఆలోచన అక్కడ కొనసాగుతుంది అన్నమాట. వాళ్ళిద్దరికీ భక్తి లేదు. భక్తి లేకపోయేటప్పటికీ వారికున్న అధికారాన్ని వారు దుర్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానివల్ల ఎంత నష్టం కలుగుతుందో అది వాళ్ళకి అర్థం కావట్లేదు. గుర్తుపెట్టుకోండి, అధికారము అనేది దేవుడు అనుగ్రహించినది, అది మనము తెచ్చుకుంటే వచ్చేది కాదు. అధికారం అనేది దేవుడు ఇవ్వాల్సిందే. అయితే దేవుడు మనకి ఏ అధికారాన్ని ఇచ్చాడో, ఇవ్వబడిన అధికారాన్ని మనం చాలా జాగ్రత్తగా వినియోగించే ప్రయత్నం చేయాలట. నువ్వు చిన్న గుంపు మీద అధికారిగా ఉన్నావో, పెద్ద గుంపు మీద అధికారిగా ఉన్నావు, అది మనం లెక్కలోకి తీసుకోకూడదు. నీకు ఎంతమంది మీద దేవుడు అధికారం ఇచ్చాడో, లేకపోతే ఏ విషయం మీద నీకు అధికారాన్ని ఇచ్చాడో, ఆ అధికారాన్ని సరి అయిన రీతిలో వినియోగించే ప్రయత్నమే చేయాలి. నెక్స్ట్, కొన్నిసార్లు మన మీద అధికారులు ఎవరు ఉండకపోవచ్చు. ఇక నా పైన అధికారులు ఎవరు లేరంటే ఇక నేను ఎలా ప్రవర్తించినా నడుస్తుంది అని కొంతమంది అధికారాన్ని తప్పుగా వినియోగించే వాళ్ళు కూడా ఉంటారు. గుర్తుపెట్టుకోండి, మనుషులలో ఎవరూ మన పైన అధికారులు ఉండకపోవచ్చేమో, బట్ దేవుడు మన అధికారాన్ని చూస్తున్నాడు. మనకి ఇవ్వబడిన అధికారం విషయంలో ఒకరోజు ఆయన లెక్క అడుగుతాడు. లెక్క చూసినప్పుడు తప్పు కనపడింది అనుకోండి, శిక్షను కూడా అమలు చేస్తాడు. అందుకే అధికారం ఉంది కదా అని చెప్పి ఎలా పడితే అలా ప్రవర్తించడానికి అవకాశం లేదు. మన అధికారం దేని కొరకు దేవుడు ఇచ్చాడనంటే ప్రజల క్షేమము కొరకు ఇచ్చాడు, ఇతరులకు మంచి చేయడానికి దేవుడు ఇచ్చాడు, బాధ్యతలను సరిగా నిర్వర్తించడానికి దేవుడు మనకి ఇచ్చాడు. కానీ ఈరోజు అధికారము చాలా స్థలాల్లో దుర్వినియోగం చేయబడుతుంది. అది ఇతరులకు నష్టాన్ని కలుగు చేయడానికి ఉపయోగిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే ప్రజలు స్వార్థప్రియులు, స్వలాభాపేక్షులుగా మారిపోయారట. ఆ కారణాన్ని బట్టి అధికారం అనేది ఈరోజు దుర్వినియోగం చేయబడతా ఉంది. దయచేసి ఇక్కడున్న మనము ఏ విషయంలో మనం అధికారమును కలిగి ఉన్నా, మనకివ్వబడిన అధికారాన్ని మనం జాగ్రత్తగా వినియోగించకపోతే ఒకరోజు మనం కూడా నష్టపోవలసినటువంటి పరిస్థితులు వస్తాయి. ఇచ్చిన అధికారాన్ని దేవుడు పరీక్షిస్తాడు ఖచ్చితంగా. అలా పరీక్షించినప్పుడు మనం దోషము కలిగిన వారమైతే దేవుని ఎదుట మనం నేరస్తులంగా మార్చబడాల్సి వస్తుంది అన్నమాట. బైబిల్లో కొన్ని సంఘటనలు ఉన్నాయి. అంతకంటే మునుపు ఆహాబు యెజెబెలుకి ఇచ్చిన అధికారాన్ని వాళ్ళు దుర్వినియోగం చేయడం వలన వారి విషయంలో దేవుడు ఎలా స్పందించాడో కొన్ని వచనాలు మనం చదువుకుందాం. చూడండి 19వ వచనం నుండి. నీవు అతని చూచి ఇలాగు ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, దీని స్వాధీనపరచుకొనవలెనని నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమంది కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను. చాలు. 23వ వచనం కూడా చూడండి. మరియు యెజెబెలును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, యెజ్రెయేలు ప్రాకారమునొద్ద కుక్కలు యెజెబెలును తినివేయును, పట్టణమందు చచ్చు ఆహాబు సంబంధికులను కుక్కలు తినివేయును, బయట భూమిలో చచ్చువారిని ఆకాశ పక్షులు తినివేయునని చెప్పెను. చాలు. ఆ ఇంటికి కలగబోయేటువంటి నష్టం అంతటిని గూర్చి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు ఈ శిక్ష విధించబడింది? వాళ్ళకి ఇవ్వబడిన అధికారాన్ని వారు దుర్వినియోగం చేసుకున్నారు. దేవునికి విరుద్ధంగా అన్యాయమైన మార్గంలో దాన్ని ఉపయోగించారు కనుక దాని వలన కలిగిన నష్టాన్ని బట్టి
దేవుడు ఆ ఇంటికి తీర్పు తీర్చడం మొదలు పెట్టాడట. మరి ఈరోజు మనకివ్వబడిన అధికారాన్ని మనం దుర్వినియోగం చేసుకున్నాం అనుకోండి, దేవుడు మనల్ని ఎలా విడిచిపెడతాడు? ఒక అహాబు విషయంలోనే కాదు, మనకి మొర్దెకై సంఘటనలు కూడా బాగా తెలుసు. మొర్దెకై హామానుకు సాష్టాంగ నమస్కారం చేయలేదని చెప్పి హామాను ఏం చేశాడట? తనకున్న అధికారాన్ని వినియోగించుకుని, ఎస్తెరు గ్రంథం 3వ అధ్యాయంలో ఉన్న చరిత్ర, రాజుగారి దగ్గరికి వెళ్ళి యూదులందరినీ సంహరించటానికి ఒక అబద్ధపు ప్రణాళికను రాజుగారి ముందు పెట్టాడట. రాజుగారు కూడా ఓకే, నీకు నచ్చింది చెయ్యి, నీకు కావాలంటే ఖజానాలో నుండి కావలసిన వెండి తీసుకెళ్ళమని పర్మిషన్ ఇవ్వగానే మొర్దెకైని చంపడానికి ఒక పెద్ద ఉరికొయ్యను తయారు చేసి యూదులందరినీ చంపడానికి ప్రణాళిక వేశాడు. ఎవరు? హామాన్. ఆయనకి ఇవ్వబడిన అధికారాన్ని ప్రజల క్షేమం కొరకు కాకుండా నాశనం కొరకు వినియోగించాలనుకున్నాడు. ఏం జరిగింది? మొర్దెకై కొరకు ఏ ఉరికొయ్యను తయారు చేశాడు, దాని మీద హామానే వేలాడబడినట్లుగా దేవుడు దాన్ని డిజైన్ చేయాల్సి వచ్చింది అన్నమాట. అధికార దుర్వినియోగము ఎప్పటికైనా మనకి వినాశనమే. నెక్స్ట్ దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తే, దానియేలు అంతకంతకు అభివృద్ధి చెందుతూ ఉన్నాడట. రాజుగారు ఆ సంస్థానంలో ఆయనని ఉన్నతమైన స్థాయికి హెచ్చించాలని ఆలోచనలో ఉన్నాడట. అది తెలిసినటువంటి ఆ దేశ అధికారులు, ఆ సంస్థానాధిపతులు అందరూ కూడా దానియేలుని హతమార్చటానికి వాళ్ళందరూ ఆలోచించుకుని ఒక కొత్త ప్రణాళికను తీసుకుని రాజుగారి దగ్గరకు వచ్చారు. రాజుగారు, మేమందరం కలిసి ఒక కొత్త పద్ధతిని ఏర్పాటు చేశాం. ఏంటంటే 4 రోజుల వరకు దేశ ప్రజలందరూ మీ ఎదుటనే ప్రార్థన చేయాలి. ఎవరైనా బయటకు వెళ్ళి ఇంకెవరి దగ్గరైనా ప్రార్థన చేసినా, ఏ దేవుని దగ్గరైనా ప్రార్థన చేసినా ఆయనను తీసుకెళ్లి సింహాల బోన్లో వేసేసేయాలి. ఎందుకంటే దానియేలు గురించి వీళ్ళకి బాగా తెలుసు. దానియేలు అక్కడనే దొరుకుతాడు కాబట్టి ఆ విషయంలో వాళ్ళ అధికారాన్ని వినియోగించుకుని దానియేలుని నష్టపరచాలనుకున్నారట. అది ఎవరికి నష్టంగా మారింది? ఎవరైతే ఆ సంస్థానాధిపతులు దానియేలు మీద కుట్ర చేశారో వాళ్ళే ఆ సింహ బోన్లో వేయబడి సింహముల చేత చంపబడ్డారు. అధికార దుర్వినియోగం జరిగిన ప్రతి చోట నష్టమే కానీ మేలు ఎక్కడా జరగలేదు. దేవుడు వాళ్ళనే శిక్షిస్తాడా? మన అధికారాన్ని బట్టి మనల్ని శిక్షించడా తప్పు చేసినప్పుడు అని అంటే? దేవుడు పక్షపాతి కాడు. మన విషయంలో కూడా దేవుడు తప్పు చేసినట్లయితే ఖచ్చితంగా మనల్ని కూడా శిక్షిస్తాడు. ఈరోజు అధికారం ఉంది కదా, నేను ఏం చేసినా చెల్లుతుందిలే అని అనుకుంటావేమో, నిన్ను అడిగే వాళ్ళు ఎవరు లేరని ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తావేమో. బట్ ఈ రోజుతోటి పోదది. ఒక సమయం వస్తుంది, ఒక తీర్పు అనేది మనకుంది. ఆ తీర్పులో ఖచ్చితంగా మన అధికార దుర్వినియోగానికి శిక్ష తప్పదు. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. ఈరోజు ఎలక్షన్ గురించి అందరూ అడవుల్లో ఉన్నారు. ఓటు హక్కు అనేది కూడా మనకివ్వబడిన ఒక అధికారం. అర్థమవుతుందా? ఏ నాయకుడిని ఎన్నుకోవాలి అనే దానికి మనకు ఒక అవకాశం ఇవ్వబడింది. ఎవరైతే ప్రజల క్షేమాన్ని కోరుతారో, ఎవరైతే దేశం యొక్క మేలు కొరకు ప్రవర్తిస్తారో అలాంటి నాయకులను ఎన్నుకునే అవకాశము రాజ్యాంగం మనకి ఇచ్చింది. కాకపోతే నేను ఏ పార్టీని సపోర్ట్ చేయట్లేదు, ఈ పార్టీకి ఓటేయండి అని కూడా నేను మీకు చెప్పట్లేదు. కేవలం మనకున్న అధికారాన్ని మనం జాగ్రత్తగా వాడుకోవాలి అనే విషయమే నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు చాలామంది రాజకీయ పార్టీలు ఇచ్చేటువంటి డబ్బుల కోసం కక్కుర్తిపడి ఓటుని దుర్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఇచ్చే 2,000 కోసం 3,000 కోసం కక్కుర్తిపడ్డారు అనుకోండి, తర్వాత ఒక చెడు నాయకుడిని మీరు ఎన్నుకున్నందుకు మీరే సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సో అధికారాన్ని డబ్బుల కోసం అమ్ముకునే పరిస్థితో, లేకపోతే దాన్ని అజ్ఞానంగా దుర్వినియోగం చేసుకునే పరిస్థితితో చేయకూడదు. ఎవరు దేశ సంరక్షణ కొరకు పనిచేస్తారో వాళ్ళ కొరకు లేదా వాటి కొరకు మనకివ్వబడిన అధికారాన్ని మనం వాడుకుంటేనే రేపు మన జీవితాలు దీవించబడతాయి. ఒకవేళ ఇక్కడ కూడా మనం అధికార దుర్వినియోగం చేసామనుకోండి, దానికోసం కూడా రేపు దేవుని దగ్గర లెక్క చెప్పాల్సి వస్తుంది. నీకు ఇచ్చిన అధికారాన్ని నువ్వెందుకు తప్పుగా వినియోగించావు అనే విషయంలో దేవుడు మన విషయంలో తీర్పు తీర్చాల్సి వస్తుంది అన్నమాట. అందుకే అధికారం అది చిన్నదే కావచ్చు, పెద్దదే కావచ్చు, దాన్ని ఎలా వాడుతున్నాం అనే దాని మీద నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని మనం గ్రహించగలగాలి. నెక్స్ట్ 3వ విషయం ఏంటనంటే, ఇక రాజుగారు ఎప్పుడైతే బాధలో ఉన్నాడో యెజబెల్ ఆయనకి ధైర్యం చెప్పిందట. ఏమని? నువ్వు లేచి భోజనం చేయి, ఫస్ట్ భోజనం చేసి నువ్వు సంతోషంగా ఉండు, నాబోతు ద్రాక్ష తోట నీకు ఎట్లా తీసుకురావాలో నాకు తెలుసు. అంటే ఎంత ధైర్యం చూడండి, ఆమెకి మైండ్లో ఎంత ప్లాన్ ఉందో చూడండి. వెంటనే ఆమె రాజు పేరు మీద ఒక తాకీదు రాయించిందంట, ఒక లెటర్ రాయించి ఆ లెటర్లో నాబోతుని ఎలా చంపాలో మర్డర్ ప్లాన్ అంతా రాసింది. దాంట్లో
అది రాసి యెజ్రెయేలు పెద్దలకి, సామంతులకి ఆ లెటర్ పంపించింది. అందులో ఏమని ఉందో తెలుసా? ఇదిగో మీరు ఉపవాస దినం ప్రకటించండి, జనులందరినీ కూడా పోగు చేయండి. నాబోతు నా జనుల మధ్యలో నిలబెట్టి 2 అబద్ధ సాక్షులను ఏర్పాటు చేసి, ఇగో నాబోతు దేవుణ్ణి రాజును దూషించాడని వారి చేత అబద్ధ సాక్ష్యములను చెప్పించండి. ఆ తీర్పును నిర్ధారణ చేసి మీరు నాబోతుని చంపేసేయండి అని చెప్పి రాణి లెటర్ రాసి వాళ్ళకి పంపించిందట. ఆ యెజ్రెయేలు పెద్దలు యెజబెలు యొక్క అధికారానికి బానిసలుగా మారిపోయారు గనుక నిజంగా ఆమె చెప్పినట్లుగానే నాబోతు మీద తప్పుడు నేరాన్ని మోపి ఆయనను తీసుకువెళ్ళి రాళ్లతో కొట్టి చంపేశారు ఆమె. ఇక్కడ ఆ పని చేయడానికి ఉపయోగపడిన వాళ్ళు ఎవరట? అబద్ధ సాక్షులు. వాళ్ళు చెప్పిన మాట. అబద్ధ సాక్షులు అంటే అర్థం ఏంటి? లేనివి కల్పించి చెప్పేవాళ్ళనే కదా అర్థం. అబద్ధ సాక్షులు అనేటువంటి ఆ జీవిత విధానం చాలా ప్రమాదకరమైనది. ఎందుకనంటే ఆ అబద్ధ సాక్షులు చెప్పిన మాటలు సమాజం మీద చాలా ప్రభావం చూపించినాయట. ఇప్పుడు నాబోతు ఇంతకాలం ఎవరి దగ్గర ఉన్నాడు? నాబోతు ఆ ప్రజల మధ్యలోనే బ్రతికాడు కదా. ఆయన వ్యక్తిత్వం ఏంటో, ఆయన మనస్తత్వం ఏంటో, ఆయన ఎలాంటి వాడో ఆ ప్రజలు ఎవరికి తెలీదా? అందరికీ తెలుసు. కానీ ఆ ప్రజలందరూ అబద్ధ సాక్షులు చెప్పిన మాటలకే లోబడ్డారట. దాంతో వాళ్ళందరూ అన్యాయం చేయడానికి ముందడుగు వేశారు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, ఆ రోజు ఆ సమాజంలోనికి ఎలాగైతే అబద్ధ సాక్షులు ప్రవేశించారో ఈరోజు మన సంఘాల్లోకి, మన కుటుంబాల్లోనికి, మన బంధుత్వాల్లోనికి కూడా అలాంటి వారు ప్రవేశించే అవకాశాలు ఉంటాయి. అబద్ధ సాక్షులు అని అంటే ఓన్లీ జడ్జిమెంట్లు అవే చూడకండి. లేనివి కల్పించి చెప్పే వాళ్ళని కూడా అబద్ధ సాక్షులే అంటారు. అలాంటి వారు కూడా ప్రవేశిస్తారట. ఎందుకు? ఐక్యతను పోగొట్టడానికి, బంధములను విడగొట్టడానికి, సమాధానమును దొంగిలించి గందరగోళమును పుట్టించటానికి ఇలాంటి వాళ్ళు ప్రవేశిస్తారట. అందుకే ఎవరిని గురించైనా ఏదైనా ఒక మాటను మనం వింటున్నప్పుడు ఫస్ట్ ఆలోచన చెయ్యాలట. ఒక సేవకుని గురించి ఏదైనా మాట్లాడుతున్నా, ఒక సంఘం గురించి మాట్లాడుతున్నా, లేదా మన కుటుంబం గురించి మాట్లాడుతున్నా, మన బంధువులను గురించి మాట్లాడుతున్నా, ఎవరిని గురించి ఎవరు వచ్చి ఏది చెప్పినా చెప్పగానే మనం ఒక జడ్జిమెంట్కి వచ్చేయకూడదు. ఫస్ట్ వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి, అసలు వాళ్ళు ఎలాంటి వారు అది ఆలోచన చేయాలి కదా. అసలు అది వాళ్ళు చేశారో లేదో నిర్ధారణ చేసుకోవాలి కదా. అవేముండవు. మనకి ఎవరు ఏం చెప్పినా అది నమ్మడం అలవాటు. గుర్తుపెట్టుకోండి, ఆవేశంతో తీసుకునే ప్రతి నిర్ణయము నష్టాన్ని కలుగు చేస్తుంది. అందుకే ఆలోచన చాలా ప్రాముఖ్యమైనది. వివేచన అనేది మన జీవితంలో లేకపోతే చెప్పుడు మాటలకు లోబడి జీవితాలను ఖచ్చితంగా నష్టపరుచుకుంటాం. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. ఏదో ఒక సమయంలో మన మధ్యలోనికి ప్రవేశిస్తారు, మన జీవితాలని గందరగోళం చేస్తారు. లేరంటారు ఈరోజు సమాజాల్లో? ఎంతమంది కుటుంబాలు నష్టపోలేదు ఇలాంటి వారి వలన? ఎంతమంది బంధుత్వాలు నాశనం కాలేదు అలాంటి వాటి వలన? ఎంతమంది జీవితాలు ఇబ్బందులు పాలు కాలేదు ఇలాంటి వాటి వలన? అందుకే ఎవరు ఏది మన గురించి మాట్లాడుతున్నా లేదా ఎవరిని గురించి అయినా మాట్లాడుతున్నా కాస్త ఆలోచనతోటి మనం నిర్ణయాలు తీసుకోకపోతే మన జీవితాలు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. హల్లెలూయా. అందుకే చెప్పుడు మాటలు చెప్పే వాళ్ళ విషయంలో కాస్త జ్ఞానంగా ఉండండి. అబద్ధ సాక్ష్యములను చెప్పే వాళ్ళ విషయంలో కాస్త జ్ఞానంగా ఉండండి. ఎవ్వరు ఏ మాట అయినా చెప్పనేయండి, బట్ ప్రతి మాటని వివేచించే ప్రయత్నం చేయండి. అలా చేయకపోతే మాత్రం కుటుంబాలు నష్టపోవాల్సి వస్తుంది. నెక్స్ట్ 4th వన్, ఇదే అబద్ధ సాక్ష్యముల గురించి మాట్లాడితే స్టెఫెనుని ఎందుకు రాళ్లతో కొట్టి చంపేశారట? అబద్ధ సాక్షుల మాటను బట్టి. యేసు ప్రభువుని సిలువ వేసేటప్పుడు ఎవరిని ఏర్పాటు చేశారు? అప్పుడు అబద్ధ సాక్షుల్ని. ప్రతి చోట ఉంటారు వీళ్ళు. అలాగే మన దగ్గర కూడా ఉంటారు. ఏదో ఒక సమయంలో వాళ్ళు మన మధ్యలోనికి ప్రవేశిస్తారు. మేల్కొలుపు లేకపోతే మీరు నష్టపోవాల్సి వస్తుంది అన్నమాట. చివరికి ఇంకొక విషయం, ఆహాబు యొక్క జీవితంలో నుండి కూడా ఒక పాఠం మనం నేర్చుకుని ముగించుకుందాం. 27వ వచనం చూడండి. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసముండి గోనెపట్ట మీద పరుండి వ్యాకులపడుచుండగా యెహోవా వాక్కు తిష్బీడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబీకుల మీదికి నేను దాన్ని రప్పించేదను. చాలు. ఆహాబు ఎప్పుడైతే ఏలియా వచ్చి దేవుని యొక్క తీర్పును ఆహాబుకు తెలియజేశాడో వెంటనే ఆహాబు ఏం చేశాడట? గోనె పట్ట కట్టుకుని ఉపవాసం ఉండి
వ్యాకుల పడుచుండగా ఇక దేవుని దగ్గర పశ్చాత్తాపడడం మొదలుపెట్టాడట. అసలు ఇది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకనంటే ఆహాబు యొక్క జీవితం అంతా ఎంత భయంకరంగా ఉందో మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఆ పైన వచనాల్లో ఉంటుంది. 2 వచనాల్లో ఆహాబు చరిత్ర అంతా చెప్పేస్తాడు దేవుడు. అంత భయంకరమైన వ్యక్తి దేవుని తీర్పును గురించి వినగానే ఎలా మారిపోయాడట? పశ్చాత్తాపడుతున్నాడట, దేవుని బ్రతిమలాడుతున్నాడు, క్షమాపణ వేడుకుంటున్నాడు, ఉపవాసం ఉండి గోనెబట్ట కట్టుకుని రోధిస్తూ ఉన్నాడట. దేవుని బ్రతిమలాడుతూ ఉంటే దేవుడు ఆహాబు పడుతున్న పశ్చాత్తాపాన్ని చూశాడట. సహజంగా ఎవరు భౌతికంగా ఒకవేళ మనం ఆ ప్లేస్లో ఉన్నామనుకోండి, ఆహాబు అలా ఏడుస్తుంటే మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తామా? అది నటన అనుకుంటాం. మరి నిజంగా నటన సత్యమా అని మనం ఆలోచిస్తే దేవుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు అని అంటే ఆహాబు యొక్క మనస్సును ఆయన చూడగలిగాడు. ఆయన హృదయంలో చూడగలిగిన వాడు గనుక నిజంగానే ఆయన హృదయంలో యథార్థమైనటువంటి మార్పు కనపడింది దేవునికి. అందుకే ఏలియాను మరలా దర్శించి ఏలియాతో మాట్లాడుతున్నాడు. ఏలియా, ఆహాబు ఎలా ప్రవర్తిస్తున్నాడో చూసావా? ఎంత వినయంగా ప్రవర్తిస్తున్నాడో చూసావా? అతడు మార్పు నొందాడు గనుక ఆయన విషయంలో నేను ఏదైతే శిక్షను అమలు చేస్తానన్నానో అది నేను వాయిదా వేస్తున్నాను. ఆయన కుమారుని కాలంలో నేను దాన్ని అమల్లోనికి తీసుకుని వస్తానని చెప్పి దేవుడు తీర్పు విషయంలో ఆయన నిర్ణయాన్ని మార్చుకున్నాడట. ఇది సాధ్యమేనా అని ఆలోచిస్తే సాధ్యమే. ఎంతటి ఘోర పాపి అయినా మార్పు చెందడానికి ఆయన ఇష్టపడ్డాడు అనుకోండి, దేవుడు అలాంటి వారిని స్వీకరించడానికి ఇష్టపడే దేవుడట. ఎందుకంటే యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయంలో 11వ వచనంలో దేవుడు ఒక మాట అంటాడు. ఒక దుర్మార్గుడు తన పాపములను బట్టి నశించినప్పటికంటే కూడా అతడు తన దుర్మార్గతను విడిచిపెట్టి మారు మనస్సు నుండి నా తట్టు తిరిగినప్పుడు ఆ వ్యక్తిని బట్టి నేను అధికంగా ఆనందిస్తానని దేవుడు చెప్తాడు. ఇప్పుడు ఆహాబు మార్చబడినప్పుడు ఆయన తన జీవితాన్ని దేవుని ఎదుట పశ్చాత్తాపానికి అప్పగించుకున్నప్పుడు మరి దేవుడు స్వీకరించడంటారా? ఖచ్చితంగా స్వీకరిస్తాడు. అందుకే జడ్జిమెంట్ని మార్చలేదు. జడ్జిమెంట్ యొక్క సమయాన్ని దేవుడు మార్చి తీర్పుని ఆయన కుమారుని యొక్క కాలంలో నెరవేర్చినట్లుగా దేవుడు వాయిదా వేశాడట. సో ఈరోజు మన జీవితంలో కూడా మన కుటుంబాల్లో ఎంతటి మూర్ఖత్వాన్ని కనుపరిచే వాళ్ళైనా, ఎంత కఠినాత్ములైనా దేవుడు దర్శిస్తే ఖచ్చితంగా వాళ్ళు మారు మనస్సు నొందుతారు. కాకపోతే మనమే జడ్జిమెంట్ చేసేస్తాం. ఇక వాళ్ళు మారరండి, ఇక వాళ్ళు అంతే, ఈ జన్మకి వాళ్ళు మారరు అని అంటాం. నేనంటే ఇంకో ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మ ఉందా? మనకి లేదుగా. మారితే ఈ జన్మలోనే మారాలి. మరి మారరని మనం ఎలా జడ్జిమెంట్ చేసేస్తాం? ఇక మారరండి అని అంటే నీకెందుకు, నీకెలా తెలుసు ఆ విషయం? ఇంతటి ఆహాబు లాంటి మూర్ఖులే మారినప్పుడు మన ఇంట్లో వాళ్ళు మారరా? ఆహాబు కంటే ఘోరమా మన ఇంట్లో వాళ్ళు? మంచోళ్ళే కదా ఆహాబుతో పోలిస్తే. మరి ఆహాబు మారినప్పుడు దేవుడు వీళ్ళని మార్చడంటారా? దేవుడు ఆకర్షించగా రానివాడెవడు అని వాక్యంలో ఉంటుంది. సో దేవుడు దర్శిస్తే ఎంతటి కఠినాత్ముడైనా మార్చబడతాడు. కాకపోతే మనం అంతకంటే మునుపు మారాలి. ఏ విషయంలో మారాలి? వాళ్ళు మారరు అని ఒక జడ్జిమెంట్, ఒక డిసైడ్కి వచ్చేసని చూసారా మనము, అందులో మనం మారాలి. ఎందుకంటే ఇక వీళ్ళు మారరు అనుకున్నప్పుడు వాళ్ళ కోసం ప్రార్థన చేయడం మనం ఆసక్తిని కనపరచం. ఎప్పుడైతే ప్రార్థన చేయడం మానేస్తామో దేవుని కార్యము జరగడం ఆగిపోతుంది. సో అందుకే మొదట మన ఇంటి వాళ్ళు మారాలి అనే ఆసక్తి మనలో ఉంటే వాళ్ళ యొక్క మార్పు కొరకు మనం ప్రార్థన చేయడానికి ఆసక్తిని చూపిస్తాం. ఎప్పుడైతే మనం ప్రార్థన చేయడం మొదలు పెడతామో దేవుడు వాళ్ళని దర్శించడం ఆరంభిస్తాడు. మరి దేవుడు దర్శించిన తర్వాత ఎవరైనా మారు మనసును పొందకుండా ఉండడానికి అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా మార్పు నొందుతారు. కాకపోతే సమస్యల్లా ఇప్పుడు మనం నిర్లక్ష్యంగా ఉండడమే దానికి కారణం. మనం బాధ్యత కలిగిన వారమైతే ఖచ్చితంగా మన ఇంటి విషయంలో దేవుడు కూడా బాధ్యతను తీసుకుంటాడు అన్నమాట. ఇక దేవుడు ఏలియాతో చెప్పాడు, వాయిదాను వేస్తున్నాను శిక్ష అని చెప్పి. ఆ విధంగా ఆహాబు రాజు దేవుని ఉగ్రతల నుండి తప్పించబడ్డాడు అన్నమాట. సో ఈరోజు మన కుటుంబాలు కూడా ఆ విధంగా తప్పించబడాలంటే మొదట మనము దేవుని సన్నిధిలో మన ఇంటి వారి యొక్క మార్పు కొరకు ప్రార్థన చేయడం మనము అలవాటు చేసుకోవాలి. మంచిది. కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. తల్ల వంచి కళ్ళు మూసుకుని చిన్న మాట మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమునకు వందనాలు ప్రభువా. దేవ ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాను అయ్యా. ఈరోజు విన్న ప్రతి మాట మా జీవితాల్లో స్థిరపరచబడినట్లుగా, మా హృదయాలు కదిలించబడి మేము వాక్యాన్ని అనుసరించి జీవించినట్లుగా మమ్మల్ని పురుకొల్పండి నాయనా. అయ్యా మాకు జ్ఞానము కొద్దుగా ఉండడం వలన మా సమస్యల యొక్క పరిష్కారానికి మా నోటిని వాడే ప్రయత్నం చేస్తున్నాం. అది పరిష్కారం కంటే పరిస్థితులు ఇంకా తీవ్ర స్థాయికి నడిపిస్తుంది.
ఇక మీదట అలాంటి స్థితి మా జీవితాల్లో జరగకుండానట్లుగా నీవు మమ్మల్ని జ్ఞానముతో నింపి మా పరిస్థితులకు పరిష్కారాన్ని అనుగ్రహించండి నాయనా. అదేవిధంగా ప్రభా దేవ, మాకు ఇవ్వబడిన అధికారాన్ని సరిగా వినియోగించుకున్నట్టు మాకు నేర్పించండి ప్రభా. ఆ విషయంలో నీ యొక్క తీర్పు ఉంది అనేటువంటి గ్రహింపును కూడా మాకు అనుగ్రహించండి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. విన్న మాటలు మా జీవితాల్లో ఫలింపు చేయండి దేవా. అబద్ధ సాక్షులు లేదా లేనివి కల్పించి చెప్పేవారు మా మధ్యలోనికి ప్రవేశించినప్పుడు వారి విషయంలో మేము జ్ఞానంగా ఉండాలి. అదే రీతిలో మేమెవరి మధ్యలో అబద్ధ సాక్ష్యములు చెప్పేవారుగా ఉండకుండా మా నోటిని కూడా నాలుకను కూడా జాగ్రత్త పరుచుకునే జ్ఞానాన్ని మాకు దయచేయండి నాయన. చేరువచ్చిన ప్రతి బిడ్డను క్షేమంగా తిరిగి గృహాలకు చేర్చండి. మరలా మేమందరం ఇలాగ సమాజముగా కూడుకునేంతవరకు నీ పరిశుద్ధాత్మ యొక్క సంరక్షణలో మమ్మల్ని ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.